అందరికీ నమస్కారం. ఈరోజు మన కథ సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథల నుంచి కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి. తెల్లవారేసరికి ఊళ్ళో నిప్పులు పోసినట్లయింది. జనం తల్లడిల్లిపోయారు. ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. గొల్లును గోల పెడుతూ గుళ్ళోకి పరిగెత్తుకొచ్చారు. రాత్రి ఓ దొంగ అమ్మవారి మెడలో మంగళసూత్రం ఎత్తుకుపోయాడు. దేవి విగ్రహం చూసి కళ్ళనీళ్ళైపోతున్నారు జనం. మంగళసూత్రం లేని అమ్మవారి బోసిమెడ చూడలేక గడప మీద తలలు బాదుకుంటున్నారు. తాళాలు ఎట్లా తీశాడు? గర్భగుడిలో అడిగెట్టా పెట్టాడు? తల్లి మెడలో చెయ్యేసి సూత్రాలు ఎలా లాక్కున్నాడు? వాడి చేతులు విరిగి ఎందుకు పడిపోలేదు? వాడి తల 1000 వక్కలై ఎందుకు పగల్లేదు? ఏమైతేనేమి, ఏమి కాకపోతేనేమి, అమ్మ మంగళసూత్రం పోయింది. అపరాధం క్షమించు తల్లి అంటూ ఆర్ద్రంగా విలపిస్తున్నారు. జమ్మి చెట్టు కింద గంగయ్య జపం చేసుకుంటున్నాడే గాని మనసులో లేదు. అతన్ని జనం ఎవరో పట్టించుకోరు. ఎంత ఎండొచ్చినా అక్కడి నుంచి లేవడు. పిల్లలు ఆటల్లో అతని చుట్టూ చప్పట్లు కొడుతూ పరుగులెత్తినా అతను కిమ్మనడు. కానీ ఇవాళ గంగయ్యకి జపం సాగటం లేదు. చిత్తం నిలవటం లేదు. లోకంలో దుష్ట శిక్షణ చేస్తానని కంకణం కట్టుకున్నావే, అలనాడు నీ భక్తుడు రక్షించు దొర అని పిలిస్తే చాలు. శంకుచక్రాలు కూడా వదిలేసి పరుగు పరుగున వెళ్ళి కాపాడావే, ఆ అనంత శక్తివి, సర్వవ్యాపివి. నీ మంగళసూత్రాలు నువ్వే రక్షించుకోలేకపోయావా అమ్మా? గంగయ్య కళ్ళ వెంట కన్నీరు ధారలవుతుంది. జనం గుసగుసలుగా భయంగా అనుకుంటున్నారు. ఊరికేదో అరిష్టం వచ్చింది. ఇది లోకానికే ముప్పు. దేవుడి మీద దెయ్యం మీద నమ్మకం లేని సోమయ్య అంటున్నాడు. నేను చెప్తే వినర్రా మీరు? రాయికి రప్పకి మొక్కకండిరా. అమ్మ అనుకుని బొమ్మని కొలుస్తున్నారా మీరు? బతుకున్న మనిషిని నమ్మండిరా. ఆ బతుకున్న మనిషే కదయ్యా తల్లి గొంతు కోసింది అని ఇంకెవరో సమాధానం చెప్పారు. జమ్మి చెట్టు కింద గంగయ్యకి సమన్వయం కుదరటం లేదు. అవును, దేవుడు తనకై తనకు తాను ఏనాడు ఏమీ చేసుకోలేదు కదా. తనకు చేసుకుంటే 14 ఏళ్ళు అడవుల పట్టి ఎందుకు పోతాడు? బోయేవాడి బాణానికి ఎందుకు పడిపోతాడు? ఊరి పెద్దలు వచ్చారు. చూస్తూ ఊరుకుంటే ఏం లాభం? సంప్రోక్షణ చేసి కొత్త మంగళసూత్రాలు తెప్పించండి అంటున్నారు. కొత్త మంగళసూత్రాలు అనే మాట వింటేనే వెన్నెముక జలధరించింది గంగయ్యకి. గుండె కరిగిపోతుంది. జమ్మి కదలటం లేదు. మారేడు ఉలకటం లేదు. గాలి స్తంభించింది. అంత దేవాలయం శూన్యమైపోయి శిఖరాలు గోపురాలు ఏవీ కనిపించటం లేదు. అయినా తల్లికి ఇవన్నీ నీవు చేసుకున్న అలంకారాలు కావా? ఈ వెండి పాదాలు, వెండి చేతులు, మంగళసూత్రాలు నీ తృప్తి కోసం అలంకరించామే కానీ ఆవిడకి అవసరం లేదే. కావచ్చు, ఇదేదో సమాధానం చెప్పుకోవడం కోసంలా ఉంది. పిరికితనంగా కూడా ఉన్నట్టుంది. మళ్ళీ గంగయ్య లోపల నుంచి వాణి. ఇది నాకు పరీక్ష కాదురా, మీకు. నన్ను నమ్మిన మీకు పరీక్ష. దొంగలు పడ్డా దోచుకున్నా మీరు నన్ను నమ్మారా లేదా అని మీకు పరీక్ష. నిజమేనమ్మా, నాకే పరీక్ష. మరి నా ప్రశ్నకి జవాబు దొరికితే కదా నేను పరీక్ష నెగ్గేది అనుకున్నాడు గంగయ్య. గంగయ్య శరీరం కాలిపోతుంది. కళ్ళు నిప్పులైపోతున్నాయి. ఒళ్ళు మసి అవుతుంది. తన ఊపిరి ఉన్నట్టుండి ఆగిపోయినట్లయింది. హఠాత్తుగా చల్లగాలి వీచింది. మారేడు వాసన గుప్పుమంది. జమ్మి రెపరెపలాడింది. గంగయ్య నవ్వుతూ కళ్ళు తెరిచాడు. లోపల అనిపించింది, పైకనుకున్నాడు. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత నభవతి. కలుగునుబో కుపుత్రకుడు కలగదుగాదే కుమాత ఎన్నడున్. తల్లి, ఆ దొంగ కూడా నీ బిడ్డడే కాదా? కొడుకు చెడ్డవాడైతే తల్లి మహిమేమి తగ్గుతుంది? చెంగున లేచి అమ్మవారి దగ్గరకు వచ్చాడు.
తల్లి ముఖం మీద పసుపు మెరుస్తూనే ఉంది. పెదవులు నవ్వు చిందిస్తూనే ఉన్నాయి. కథ సమాప్తం.